పోతన భాగవతము దశమ స్కందము ప్రథమ భాగము. శ్రీకంఠ చాప ఖండన సాకారి ప్రముఖ వినుత భండన విలసంస్కాకుస్త వంశమండన రాకేందు యశో విశాల రామన్ రూపాల. శివధనుస్సును ఖండించినవాడా, ఇంద్రాది దేవముఖ్యులచే స్తుతింపబడువాడా, కాకుత్స్థ వంశ ప్రకాశించు భూషణ, విశాలమైన కీర్తితో ప్రకాశించు పూర్ణచంద్రమ రామచంద్ర రాజారామ. శీలముగల ఎదుకులమున నేలా పుట్టెను మహాత్ముడీసుడు, విష్ణుండే లీల మెలిగనయ్యే వేళలనేమి చేసే వివరింపదగున్. పరీక్షిత్తు శ్రీసుకునిలా అడిగెను, ఓ యోగి సత్తమ, సత్ప్రవర్తకులైన యాదవ కులములో శ్రీహరి పుట్టుటకు కారణమేమి? మహాత్ముడైన విష్ణువే ఏ లీలలను చూపెను, మరియు ఏ ఏ వేళల్లో ఎటువంటి అద్భుత చర్యలను చేసినో నా యందు కృపతో చెప్పవలను. హరి పూజార్థము బుట్టుడు సురకన్యలు భూమి యందు సుందరతనులై, హరికగ్రజుడై శేషుడు హరి కళతో బుట్టు తత్ప్రియారంభుండై. పూర్వము అసురుడు రాజులై పుట్టి భూభారమును మిక్కుటంగా పెంచుటచే భూరింపలేని భూమాత బ్రహ్మతో మొరపెట్టగా బ్రహ్మాది దేవతలందరినీ తోడ్కొని పోయి విష్ణువు ప్రార్థించెను. బ్రహ్మకు భగవానుని ఆదేశము స్ఫురింపగా అతడిలా చెప్పెను, దేవతలారా, మీరంతా శ్రీహరి సేవార్థమై భూలోకములో పుట్టుడు దేవకన్యలు కూడా సుందర శరీరులై అక్కడే జన్మిస్తారు. ఆదిశేషుడు శ్రీహరికి హరికళతో అన్నయ్య పుడతాడు. ఆ విధంగా భూభార విమోచన కార్యము ప్రారంభమవుతుంది. శ్రీకృష్ణ అవతార ఘట్టము. పగ్గములు వదిలి వేగిరి మగ్గలముగ రథము గడుపు నా కంసుడు లోబెగ్గిలి ఎగ్గని తలుపగా దిగ్గనన శరీరవాణి దివినిట్లని ఎన్. అప్పుడే వివాహమైన దేవకీ వసుదేవులను కంసుడు చెల్లెలని అత్తవారింటికి తీసుకుని పోయి విడిచి వచ్చేదనని తానే స్వయంగా రథము త్రోలుచుండెను. కంసుడు రథమును వడివడిగా నడుపుచు తన ప్రావీణ్యతను ప్రదర్శించడాకై గుర్రముల పగ్గాలను విడిచి త్రోలుచుండెను. ఏదో తెలియని కారణం చేత తనకు కీడు కలుగునని వ్యాకులపాటు మనస్సును ఆవరింపగా ఆకాశము నుండి ఆ శరీరవాణి ఇలా పలికెను, తుష్టయగు భగిని మెచ్చగా నిష్ఠుడైన రథము గడిపెదరువవు మీదన్ శిష్టయగు నీ తలోదరి అష్టమ గర్భంబు నిన్ను హరించుజుమీ. ఆకాశవాణి ఇలా వినిపించాను, ఓయి కంస, వివాహమైన సంతోషంలో ఉన్న నీ సోదరి మెచ్చుటకు నీవు మిక్కిలి ప్రేమతో రథాన్ని నడుపుచుంటివి, కానీ పుణ్యశీలయని ఆమె అష్టమ గర్భ శిశువు నిన్ను హతమార్చును సుమా. జలఘటాదులందు చంద్రసూర్యులుగా నబడుచు గాలి గదులు భంగి ఆత్మకర్మ నిర్మితాంగంబులును బ్రాణి గదులు చుండురాగ కలితుడగుచు. దేవకిని చంపెదనని కంసుని మీద కురకగా వసుదేవుడు తత్వం చెప్పును, బావా, ఎవరైనా పూర్వజన్మల్లో చేసిన కర్మల ఫలితాన్ని అనుభవింపక తప్పదు కదా. నీళ్ల కొండల యందు ప్రతిబింబించిన సూర్యబింబం కానీ చంద్రబింబం కానీ నీరు కదిలించో కదిలినట్లు కనిపించినను సూర్యచంద్రుడు నిజానికి కదలకుండానట్లు ఎన్నడూ కదలని ఆత్మ శరీరములో ఉండుచు కదులుచున్నట్లు కనిపించును. అంగముల కదలిక వలనను రాగద్వేషాది భావముల చేతను కదులుచున్నట్లు కనిపించును. కర్మములు మేలునిచ్చును గర్మంబులు కీడునిచ్చు కర్తలు దనకొన్, గర్మములు బ్రహ్మకైనను గర్మగుడై పరుల దడవగా నేమిటికిన్. బావా, మనము చేయు కర్మలే కర్తలైనను మనకు మేలు కానీ కీడు కానీ తెచ్చిపెట్టును. ఇది బ్రహ్మకైనను తప్పదు. అందుచేత కర్మలను ఆచరించు వానికి తమ కర్మల వల్లనే మేలు కానీ కీడు కానీ సంభవించును, కానీ ఇతరుల వల్ల కాదు. కావున పరులకు భయపడరాదు. తల్లిదండ్రినైనా దమ్ములన్నల సకులనైనా బంధుజనులనైనా రాజ్యకాంచ చేసి రాజులు చంపుదురనని
ధరచు జీవితార్థులగచు. నారదుడు వచ్చి నారాయణుడు దేవకీపుత్రుడై పుట్టబోవునని చెప్పినంతనే కంసుడు రెచ్చిపోయి దేవకీపుత్రులను చంపి దేవకీ వస్తువులకు తండ్రి అయిన ఉగ్రసేనుని చెరసాలలో బంధించాను. స్వార్థపరులైన రాజులు తల్లిదండ్రులనైనను అన్నదమ్ములనైనను సకుల బంధువులనైనను రాజ్యకాంక్షతే తమను రక్షించుకోవడానికి చంపుదురు. తిరుగుచు గుడుచుచు త్రావుచు నరుగుచు గూర్చుండి లేచు నవరతంబున్ హరిదలచు తలచి జగమా హరిమయమని తలచె కంసుడార నియలకున్. నారదుడు చెప్పినప్పటి నుంచి కంసునికి ప్రాణభయము ఎక్కువ అవుతుండెను. క్షణక్షణము హరి ఏ రూపమునైనా వచ్చినేమో అని ఉలికిపడుచుండెను. తినుచున్నను, త్రాగుచున్నను, కూర్చొని లేస్తున్నను, తిరుగుచున్నను, ఎక్కడికైనా వెళ్ళుచున్నను అన్న వరతము నానాటికి ఎక్కువచుండు ద్వేషము వైరముచే హరిడే తలచి సర్వము హరిమయమే అని తలచుచుండెను. శ్రవణరంధ్రముల నే శబ్దంబు వినబడునది, హరి పలుకని ఆలకించు నక్షి మార్గమునయ్యది చూడబడునది, హరిమూర్తిగానోపరంచు జూచు తిరుగుచో దేహంబు దృఢమైన సోకిన హరికరాఘాతమోయమనుచు గలుగు గంధంబులేమైన గ్రహణంబు సోకిన హరిమాలిక గంధమనుచు నదరు బలుకులెవ్వి అయిన బలుకుచో హరి పేరు పలుకబడి అననుచు భ్రమసి పలుకు తలపులెట్టివైన దలచి ఆ తలపులు హరితలంపులనుచు నలుగుదలచు. ఆ కంసుడు తన చెవులకు ఏ శబ్దం వినిపించినా అది హరి యొక్క వాక్యమో అని ఆలకించును. కళ్ళకేది కనిపించినా అది హరి యొక్క రూపమేమో అని పరికించి చూచును. తిరుగుచున్నప్పుడు ఒక దృఢమైన సోకిన అది హరి యొక్క చేతి స్పర్శ ఏమో అని కలచెందును. ఏవైనా సుగంధాలు తన నాసికకి సోకిన అది హరి యొక్క పుష్పమాలల గంధమని అదిరిపండు. పలుకులు ఏవైనా వినబడ్డతో అవి హరివార్తలే అని పలకబండమని భ్రమపండు. తనకు తలంబులు ఏవైనా వచ్చినా అవి హరిని గూర్చిన తలంబులేమో అని చికాకుపడును. ఈ విధంగా కంసుడు ఎల్లప్పుడూ హరి చింతన యందే ఉండును. గురు సాఠీనమవై జలగ్రహమవై కోలంబవై సీనృకేసరివై భిక్షుడవై హయననుడవైక్ష్మా దేవతా భర్తవై ధరణీనాథుడవై దయాగుణగణోదారుండవై లోకముల్ పరిరక్షించిన నీకు మృక్యదమిలారం లాభరంబు వారింపవే, నీకు మృక్యదమిలాభారంబు వారింపవే. విష్ణువు దేవకీ గర్భం నుండి ఉదయింపునున్న తరుణంలో బ్రహ్మ ఇతర దేవతలతో కారాగారానికి వచ్చి ఇలా స్తుతించెను. ఓ దేవాదిదేవ, నీవు ఒక పెద్ద మత్స్యాకారమును దాల్చితివి, జలమంతా నిండిన మహాకూర్మ రూపుడు వైతివి, భయంకరమైన పర్వతం వంటి వరాహమైతివి, శ్రీ నృసింహరూపము దాల్చితివి. నీవు హయగ్రీవుడవు, నీవు వసుంధరాపతివి, ధరణీమాత సీతానాథుడవు, దయా గుణగణములు మెండుగా గలవాడవు, లోకములను రక్షించు ప్రభువు. స్వామి, నీవు సత్వరమే వచ్చి ఈ భూభారమును నివారింపవా మా ప్రణతులు. పంకజముఖి నీళ్ళాడను సంకటపడ కలులు మానసంబుల నెల్లన్, సంకటము దోచె మెల్లన సంకటములు లేమి దోచే సత్పురుషులకున్. దేవకీదేవి ప్రసవించడం బాధపడుచుండగా దుష్టులు మానసములంతటా సంకటముగా తోచెను. సజ్జనులకు బాధలు పూర్తిగా తొలగిపోయినట్లు అనిపించెను. స్వచ్ఛంబులై పొంగే జలరాసులేడును గలఘోషణములు మేఘంబులురిమే గ్రహతారకల తోడ గగనంబు రాజిల్లే దిక్కులు మిక్కిలి తెలివిదాల్చే గమ్మని జల్లని గాలి మెల్లన వీచే హోమానలంబు చెన్నొంది వెలగే గొలకులు కమలాళి కులములై సిరునొప్పే ద్రవ్యములతోయలై పారెనదులు వరపుర గ్రామ ఘోషయై వసుదయొప్పే విహగర్వ పుష్పవలములు వెలసె వనములల అలరు సోనలు గురిసిరయ్య మరువరలు దేవదేవుని దేవకీదేవి కనగా. శ్రీ మహావిష్ణువు శ్రీకృష్ణుడు అవతరింపగా సప్త సముద్రములు స్వచ్ఛములైన తరంగములతో ఉప్పొంగినవి. ఇంపైన ధ్వనులతో మేఘాలు రిములవి. గ్రహములు తారలు సమస్థానాల్లో ఉన్నవి. దిక్కులు కాంతివంతంగా ఉన్నవి.
చల్లని పిల్లని గాలులు మెల్లన వీచుచు ఆహ్లాదము కలిగించను. హోమాగ్నులు తేజముతో వెలుగుందనివి, సరస్సులు కమలములతో నిండి ఉన్నవి, నిర్మల జలములతో నదులు ప్రవహించినవి, భూమండలమంతా గ్రామములతో పెద్ద పురములతో కలకలలాడినది, పుష్ప ఫలాదులతో పక్షుల కిలకిలారావాలతో వనములు వెలిసినవి. దేవతలు పుష్పవృష్టిని ఆ దేవదేవుడు దేవకీదేవి గర్భం నుండి ఉదయించినప్పుడు కురిపించిరి.